నమస్కారం. కేడే న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయకుండా కాళేశ్వరంపై కుట్రలు చేసి బద్నాం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. బనకచెర్లను నిర్మాణం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తే రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ నీటి వనరులను సంరక్షించకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిజాం సాగర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీలు కుట్రతోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు ఆదేశించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును మూసివేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుసైగలో సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును మూసివేయడంతో పాటు కేసీఆర్ హరీష్ రావుపై కుట్రతోనే సిబిఐ విచారణకు ఆదేశించారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేసిందని పేర్కొన్నారు. కమిషన్ ఏమన్నా ఇచ్చింది ఉంటే నీవు అసెంబ్లీలోనే చర్యలు తీసుకునేది ఉంటుంది, ఆ తీర్మానం చేసేది ఉంటుంది. నీ దద్దమ్మ పాలనను డైవర్ట్ చేయడానికి ఇవాళ మళ్ళీ సిబిఐ అని కాలయాపన చేస్తూ కేసీఆర్ను మనోవేదన గురి చేయడానికి, తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి మళ్ళీ సిబిఐని తెరపైకి తీసుకొచ్చినావు. ఖచ్చితంగా ఇలా ప్రజలకు ఈరోజు తెలంగాణ ప్రజలు యూరియా గురించి కానీ ప్రతి అంశంలో నిన్ను నిలదీస్తూ ఉంటే ఎక్కడ పోతే అక్కడ దాన్ని డైవర్ట్ చేయడానికి కేసీఆర్ను బద్నాం చేయడానికి కార్యక్రమం. తెలంగాణ ప్రజలు యూరియా గురించి కానీ ప్రతి అంశంలో నిన్ను నిలదీస్తూ ఉంటే ఎక్కడ పోతే అక్కడ దాన్ని డైవర్ట్ చేయడానికి కేసీఆర్ను బద్నాం చేయడానికి కార్యక్రమం ఇస్తున్నావు. ముమ్మాటికి ఇది నీకు ఉండేది ఇంకా 2-2.5 సంవత్సరాలు. వచ్చే రోజుల్లో అదే కాళేశ్వరాన్ని కేసీఆర్ నాయకత్వంలో బాగు చేస్తాం. 350 కోట్లు పెడితే కంప్లీట్ అయ్యే ఆదాయాన్ని నువ్వు న్యాచురల్ కూలిపోయిందని చెప్తాం. తెలంగాణ రైతాంగం ప్రజలను కాపాడుకునే బాధ్యత ఈ కేసీఆర్ నాయకత్వంలో మా అందరిపైన ఉంది. కేసీఆర్ నాయకత్వంలో ముందుకు పోదాం. వచ్చే రోజుల్లో కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్ మంత్రులు ఇలా చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన 21 నెలల్లో ముఖ్యమంత్రి, వారి కుటుంబ సభ్యులు, మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు తప్ప 6 హామీలను ఇచ్చి 100 రోజులు చేయలే. తాత అమ్మలకు 2000 4000 పెన్షన్ ఇస్తా అన్నారు, ఇప్పటికీ ఇవ్వలేదు. ప్రతి దానిలో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి తెలంగాణను కేసీఆర్ తీర్చిదిద్దితే ఈ 21 నెలల పాలనలో కాంగ్రెస్ మొత్తం ప్రజలను మోసం చేసి వాళ్ళు ఈ దోపిడీ చేసుకొని ముందుకు పోతా ఉన్నారు. ఈ దోపిడీని అడ్డుకుంటాం. తెలంగాణ 4 కోట్ల ప్రజలు కేసీఆర్ వెంబడి ఉన్నారు. కేసీఆర్ని ఎవ్వరూ ఏం చేయలేరు. దాన్ని ఎదుర్కొంటాం. ఈ బీజేపీ కాంగ్రెస్ కుట్రలను ప్రజల్లో తీసుకెళ్లి కాంగ్రెస్ మొత్తం
ప్రజలను అదేవిధంగా ఈ బీజేపీ సంస్థలు సిబిఐ కానీ ఈడీ కానీ ఏదైనా ఇవన్నీ సంస్థలు ఉన్నాయి కాబట్టి ఇదేం పనికిరావని ఈయన వీళ్ళ నాయకుడు చెప్తుండ్రు. మళ్ళీ వాళ్ళకే అప్పచెప్పేసి మా చేతులు దొరుకుతుందాము, ఏ విధంగా ఇబ్బంది పెడదామని చెప్పిండ్రు. దానికి నిరసనగానే ఈరోజు నీళ్లు తెచ్చుడు తప్ప అన్నట్టు ఇవాళ మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాల కార్యక్రమానికి కేటీఆర్ గారు పిలిపించారు. అందులో భాగంగానే కామారెడ్డి జిల్లా 25 మండలాలు అదేవిధంగా 3 మున్సిపాలిటీలలో పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఇందులో స్వచ్ఛందంగా పార్టీ కార్యకర్తలే కాకుండా రైతులు, ఎందుకంటే లక్షల ఎకరాలలో నీళ్లు అందించిన కేసీఆర్కి ఇబ్బంది అని చెప్పేసి చేపడుతున్నారు. కాబట్టి ఇకనైనా ఈ డ్రామాల్ని ఆపేసి మనకు నష్టం జరిగింది. అదే ఘోష్ కమిషన్ వేస్తే మనకు 3 కోట్లు అయినాయి. అదే 3 కోట్లతో మనం మరమ్మతులు చేపట్టచ్చు కదా అని మీ మిత్రపక్షమైన ఎంఐఎంఏ చెప్పింది. కాబట్టి ఇకనైనా ఈ 6 కోట్ల నష్టం జరిగిన దానికి ఈ 1,00,000 కోట్లని ప్రచారం మానేసి ఇకనైనా రైతులకు వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా ఈ నీళ్ళు అందియకుండా మీరు గోదావరిలో వృధా నీళ్లు కాకుండా చూడాలని కోరుతూ, లేకపోతే ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతాయి. ఈరోజు కామారెడ్డి పట్టణంలో జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా గంపగోవర్ధన గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ధర్నా కార్యక్రమాన్ని, రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ ఘనంగా ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఇదే విధంగా స్పందించి కేసీఆర్కు అండగా నిలబడాలని కోరుతున్నారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గణేష్ నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ దీపాలు, క్రేన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. వినాయక నిమజ్జనాల సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఎస్పీ రాజేష్ చంద్రలతో కలిసి టేకియార్ చెరువును పరిశీలించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని టేకియార్ చెరువులో దాదాపు 700కు పైగా గణేష్లను నిమజ్జనం చేసే అవకాశం ఉందన్నారు. ఆ రద్దును దృష్టిలో పెట్టుకుని గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అపశృతి కలగకుండా చెరువు వద్ద ముందస్తు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. చెరువులోకి ఎవరు పడితే వారు వెళ్లకుండా బ్యారిగేటింగ్ ఏర్పాటు చేయాలని, విగ్రహాలను నీళ్లలో వేయడానికి పెద్ద క్రేను, గజ ఈతగాలను అందుబాటులో ఉంచాలని చెప్పారు. వాటర్ ప్రూఫ్ షామియానా ఏర్పాటు చేసి రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, అగ్నిమాపక తదితర శాఖలతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. విగ్రహాలకు తగలకుండా విద్యుత్ వైర్లను పైకి పెంచాలని, విద్యుత్ లైట్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ నెల 4, 5, 6 తేదీలలో అధిక సంఖ్యలో వినాయకులు వస్తాయి కాబట్టి గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి వరుస క్రమంలో విగ్రహాలను నీళ్లలో వేసేలా ఆర్డీఓ, తహసీల్దార్, పోలీస్ ఇతర శాఖల అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. గత కొంతకాలం నుంచి కవిత వ్యవహారం పార్టీకి నష్టం చేకూర్చేలా ఉందని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పార్టీ క్రమశిక్షణ కమిటీ కవితను సస్పెండ్ చేసిందని చెప్పారు. పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ కవితను పార్టీ అధ్యక్షులు కేసీఆర్ సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఎవరైనా పార్టీకి లోబడి పనిచేయాలని, గత కొంతకాలంగా కవిత పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న కార్యకలాపాలకు ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పారు. పార్టీలో ఎంత పెద్ద వారైనా కుటుంబ సభ్యులైనా సమానమేనన్నారు. పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలే ముఖ్యమని, పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే కూతురుని కూడా పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే ఏం జరుగుతుందో ఇచ్చే ఉదాహరణ అని పేర్కొన్నారు. కూతురైనా కొడుకైనా ఎవరినైనా తప్పు చేస్తే సహించేది లేదని గతంలోనే చెప్పడం జరిగింది. గత కొన్ని రోజులుగా కవిత గారు ఆమె వ్యవహరిస్తున్న తీరు పార్టీ క్రమశిక్షణ విరుద్ధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు కనబడతా ఉన్నాయి.
స్పష్టంగా వారి ప్రవర్తనను గమనించి పార్టీ అధినేత కేసీఆర్ గారు ఈరోజు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. పార్టీ పేరు చెప్పి పార్టీని నష్టానికి గురి చేసే పార్టీలో ఎంత పెద్దవారైనా ఇలాంటి నిర్ణయమే ఉంటుందని హెచ్చరికగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్టీలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఆపదలో ఉన్నటువంటి పార్టీకి అండగా ఉన్నటువంటి కార్యకర్తల రాజకీయ జీవితం కంటే తన కన్న కూతురు ఎక్కువ కాదు, వాళ్ళే నాకు ముఖ్యమని ఈరోజు ఆమెను పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది. దీన్ని మేము మనస్ఫూర్తిగా కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తూ ఉన్నాం కేసీఆర్ గారి నిర్ణయాన్ని. ఈ యొక్క నిర్ణయం ద్వారా పార్టీలో ఎంత పెద్దవారైనా క్రమశిక్షణకు లోబడి పనిచేయాల్సిందే. క్రమశిక్షణ తప్పిన వారికి ఇలాంటి శిక్షణే ఉంటుందని ఒక హెచ్చరికగా ఇది మిగులుతుంది. అది పార్టీ అభిప్రాయం అన్నట్టు చెప్పడం జరిగింది కవిత గారు. దాన్ని పెద్దలు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఎవరైనా సరే పార్టీ కన్నా చిన్నోళ్ళే కాబట్టి క్రమశిక్షణే ముఖ్యమని ఈరోజు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి స్వాగతిస్తూ కామారెడ్డి జిల్లా పార్టీ తరఫున వారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈ విధమైన చర్యలు ఎవరు తీసుకున్నా ప్రవర్తించినా ఇదే విధంగా ఉంటుందని తెలియజేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల కేసును కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐకి అప్పగిస్తోందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టులో కేసీఆర్ తప్పు లేనప్పుడు సిబిఐ విచారణకు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం విషయంలో జరిగిన అవకతవకలపై కావాలనే డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. హరీష్ రావు సంతోష్లు కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పులు చేసినట్లు ఎమ్మెల్సీ కవిత చెప్పిందన్నారు. అలాంటి సమయంలో హరీష్ రావును ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. అలాగే కవిత తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు ఆమెను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాళేశ్వరం విషయంలో జరిగిన అవకతవకలపై కావాలని డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. 40% బీసీ రిజర్వేషన్ అమలుకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డిలో వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టి తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆ నష్టాన్ని పూర్తి చేయగలుగుతాం అనేటువంటి విషయం కూడా మన సీతక్క గారు కూడా కలెక్టర్ ఆఫీస్ లో అధికార రాహుల్ గాంధీ గారి యొక్క కళ మరియు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన పూర్తి స్థాయిలో నిర్వర్తించి దానికి సంబంధించినటువంటి 42% బీసీ రిజర్వేషన్కి బిల్లుని మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేయడం జరిగింది. తదనంతరం నిన్న గవర్నర్ గారికి అధికారికంగా అఖిలపక్షం పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో గవర్నర్ని కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో పాస్ అయినటువంటి 42% బీసీ బిల్లును ఈ విధంగా ప్రజల గురించి అక్కడ ఉన్న వర్గాల గురించి కూడా ఆలోచించి ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం చాలా హర్షణీయం. దీంతో పాటు మా యొక్క హైకమాండ్ కూడా దీనికి పూర్తి సహకారం అందించింది. మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, వేల కోట్ల ప్రజాధనం మొత్తం కూడా వృధా అయిందని చెప్పేసి ప్రభుత్వం నేడు ముందుకు పోతుంది. ఈ తరుణంలో నిన్న ఎమ్మెల్సీ కవిత గారు ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఏమనంటే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి బాధ్యత హరీష్ రావు గారిదే. అప్పుడున్న హరీష్ రావు
మంత్రి హరీష్ రావు గారి ఆధ్వర్యంలో నేతృత్వంలో ఇది జరిగింది. దీనికి కేసీఆర్ కు ఎటువంటి సంబంధం లేదని చెప్పడం జరిగింది. దీంతో పాటు ఆమె ఒక విషయం చెప్పింది, కవిత గారు. ఏమనంటే, రెండవసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మంత్రి, అంతకు ముందు మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావును ఆ శాఖ నుండి తప్పిదం జరిగిందనే తొలగించడం జరిగిందని చెప్పేసి కవిత గారు పేర్కొన్నారు. అయితే ఇందులో మనం ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్స్లు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తు వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తుకు నిరసనగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం చేయిస్తున్న సిబిఐ దర్యాప్తు రాజకీయ కక్ష అని ఆరోపించారు. వెంటనే సిబిఐ దర్యాప్తు ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం కట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక విష ప్రచారం చేసింది. కాళేశ్వరం కూలింది 1,00,000 కోట్ల అవినీతి జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ ఘోష్ అనే కమిషన్ ఏర్పాటు చేసి ఒక 6-7 నెలలు దాని మీద విచారణ జరిపిన తర్వాత 650 పేజీల బుక్ కమిషన్ అది సీఎం గారికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఏముందంటే ఆ బీసీ ఘోష్ కమిషన్ ఇచ్చింది రిపోర్ట్ ఏంటంటే కాళేశ్వరం కట్టింది బరాబరే, ప్రజలకు పంట. మన హరీష్ అన్న గారు మాట్లాడితే 6 మంత్రులు వేస్తున్నారు, సీఎం చేస్తున్నారు, మాటకు సమాధానం చెప్పకొచ్చారు. వాళ్ళకి ఏం అర్థం కాక కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ అన్న మీద రాజకీయ కక్షతోని సిబిఐ ఎంక్వైరీ పెట్టాలని వాళ్ళు రెడ్డి గారు సారి కేసీఆర్కి టచ్ చేస్తే మీరు తెలంగాణ మొత్తం అగ్నిగుండంగా తయారవుతాయని బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము. వినాయక నవరాత్రి ఉత్సవాలను కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులు లంబోదరుడికి భక్తితో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వాడవాడలా వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి సంబరాలు జరుపుతున్నారు.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి వేడుకల సందడి కొనసాగుతోంది. గణపతి బప్ప మోరియా నామస్మరణతో ఊరువాడ మారుమోగుతున్నాయి. రంగురంగుల విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించిన మండపాల్లో కొలువుదీరిన గణనాథులు విశేష పూజలు అందుకుంటున్నారు. వినాయకులను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నవరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుండటంతో మండపాలన్నీ ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నాయి. పలు గణేష్ మండపాల వద్ద సామూహిక కుంకుమార్చనలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువత మండపాలను అందంగా తీర్చిదిద్దారు. భక్తులు సైతం వివిధ రూపాల్లోని గణనాథులను దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీపాల కాంతుల్లో గణపయ్యా, నువ్వు దివ్య స్వరూపుడవు గణపయ్యా. వినాయక చవితి సందర్భంగా కామారెడ్డి పట్టణంలో జిల్లా కేంద్రంలో చాలా ఘనంగా వినాయక ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. అందులో భాగంగానే మరి కామారెడ్డిలో అన్ని సంఘాల భక్తుల పాలిట బంధువై నిలిచావు.
ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వరద ముంపు గురైన జీఆర్ కాలనీలో తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. వరదల కారణంగా పిల్లల పుస్తకాలు కొట్టుకుపోవడంతో పిల్లలకు అవసరమైన పుస్తకాలను సైతం 2 రోజుల్లో అందజేస్తామని ప్రతినిధులు తెలిపారు. సభ్యులు జిఆర్పీటీ మాకు ఆదుకున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు. జిఆర్ కాలనీ, ఈ కాలనీలో ప్రతి ఇంటికి కూడా పోతే వాళ్ళ దుఃఖం మనసును కలిచివేస్తూ ఉంది. ఈ విషయాన్ని మేము మొన్న కూడా చూసి తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి గారికి వివరించడం జరిగింది. సరుకులు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి పంపించడం జరుగుతుంది. సుభాష్ రెడ్డి గారు తన వంతు చిన్న సహాయంగా ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ కలిసి మనం ఓదార్చి వాళ్ళకందరికీ ఇంటికి సరుకులు పంపించి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.